మనం బాగా తెలిస్తే ఆ విధంగా చేసిన తర్వాత మనస్సు బాగా లయమవుతుంది. మనలో ప్రకంపనలో తర్వాత మనలో ఉన్న పరమాత్మలో లయమవుతుంది. అది చేసే విధానం వెంటనే మొదలు పెడదాము. శ్వాస తీసుకునే శ్వాస ముక్కులో గొంతులో లోపలికి వెళ్తూ ఉండగా దాని ప్రభావం తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రభావాన్ని గమనిస్తూ తీసుకునేటప్పుడు మనసులో ఓం అంటే లోపలికి వెళ్తున్నా మనసులో శ్వాసతో పాటుగా మనసులో ఓం అనుకోవచ్చు. అలా మనసులో ఓం అనుకుంటూ ఆ శ్వాస బయట నుంచి వస్తున్న విశ్వశక్తి అనుకోవాలి, ప్రాణశక్తి, భగవత్ శక్తి. మళ్ళీ శ్వాస బయటికి వెళ్ళే టైంలో ఓం అని అంటూ ఉండగా పెదవులు, త్రోట్లో, ముఖ భాగంలో, బెరలు ఎక్కడ మీకు ఆ శబ్ద ప్రకంపన క్లారిటీగా తెలుస్తుందో ఆ ప్రకంపనలో మనసు పెట్టి ఓంకారం చెప్తూ ఉండండి.